హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాయ్స్. లాస్యా వేవ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చామండి. ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అని అనుకుంటున్నాము. కొంచెం పని ఒత్తిడి వల్ల కుదరక వెళ్ళలేకపోయాము. ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. ఏమాత్రం అవకాశం కుదిరినా వెళ్ళి రావడానికి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీకు ఈ పాటికి అర్థమై ఉండదు, శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికండి. మేము నర్సీపట్నం దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడానికి ఒక 60 కిలోమీటర్స్ ఉందండి. మ్యాక్సిమం 2 to 3 అవర్స్ పడుతుంది. మేము ఏం చేసామంటే సాటర్డే ఈవినింగే బయలుదేరి వెళ్ళిపోయామండి. సాటర్డే ఈవినింగ్ బయలుదేరి వెళ్ళి అక్కడే రూమ్లో స్టే చేసి ఒకసారి దర్శనం కూడా చేసుకుని వెళ్దామనే ఆలోచనతో మేము సాటర్డే ఈవినింగ్ బయలుదేరి వెళ్ళాము. అక్కడ చాలామంది వెళ్తూ ఉంటారండి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కానీ దేవస్థానం వాళ్ళు కూడా సౌకర్యాలన్నీ కూడా బాగానే కల్పించారు. కాకపోతే ఎక్కడైనా ఉండేవే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. దాని గురించి కానీ అక్కడ ఎట్లా ఫెసిలిటీస్, ఎలా వెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటారు మీరు అనే దాని గురించి ఒకసారి చెప్దామని ఈ చిన్న వీడియో చేసామండి. మేము ఈవినింగ్ 4కి అట్లా బయలుదేరి వెళ్ళాము. 6-6:30 కల్లా అక్కడికి రీచ్ అయిపోయామండి. రీచ్ అయిన తర్వాత స్టార్టింగ్లోనే ఒక టోల్ గేట్ ఉంటుంది. గుడి ఎంట్రన్స్లోనే కింద కొండ కింద 50 రూపీస్ తీసుకుంటారండి. అది తీసుకుని కార్కి అయితే. లేదు బస్సు మీద ట్రైన్ మీదకి వెళ్ళే వాళ్ళకైతే దేవస్థానం ఫ్రీ బస్సులు ఉంటాయి. ఎనీ టైం వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్గా తీసుకోవాల్సింది రూమ్ తీసుకోవాలండి. రూమ్ నైట్ స్టే చేయాలంటే కంపల్సరీ రూమ్ తీసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఇదే మేము తీసుకున్న రూము. మేము వెళ్ళేటప్పటికి 6:30 అయింది. 6:30కి అప్పటికే రూమ్లు అన్నీ అయిపోయినాయి అని చెప్పారు. చాలా తక్కువ మంది ఉన్నారు ఆ రోజు. ఎందుకనో సండే మార్నింగ్ అయితే చాలామంది వచ్చేసారు, కానీ సాటర్డే ఈవినింగ్ చాలా తక్కువ మంది ఉన్నారు. అయినా రూమ్స్ అయిపోయినాయి అని చెప్పారు. వెళ్ళిపోమన్నారు, కానీ మేము వెళ్ళిపోకుండా సరే ట్రై చేద్దామని అట్లాగే వెయిట్ చేసాము. వెయిట్ చేసినందుకు లక్కీగా మాకు ఒక రూమ్ దొరికింది. అది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత చూసారు కదా, ఇదే మేము తీసుకున్న రూమ్ అండి. రూమ్ అయితే చాలా పెద్దది. 2 బెడ్రూమ్స్ వచ్చినాయి. మా పిల్లలకి మాకు ఎక్కువే, కానీ ఓకే, ఇప్పుడు ఉన్న రూమ్స్ అవి కాబట్టి అవి ఇచ్చేసారు. ఇంకా మనకి కూడా ఏదోటి కావాలి కాబట్టి తీసుకున్నాము. చాలా బాగుందిలేండి. రూమ్కి అయితే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే రూమ్ మెయింటెనెన్స్ అవి, ఆ టాయిలెట్స్ అవి సరిగ్గా లేదు. ఇంక ఇట్లా చోటుకి వెళ్ళినప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి ఇంక మేము అవన్నీ పట్టించుకోకుండా సో పడుకుంటాకి అది బాగుంది, హ్యాపీ. అవన్నీ మేము వచ్చి ఇట్లా రూమ్కి వచ్చి ఒకసారి రూమ్ అంతా చూసుకున్నాము. చూసుకున్న తర్వాత ఇంకొకసారి దర్శనానికి వెళ్ళి వద్దామని చెప్పేసి మేము అందరం ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత మేము దర్శనానికని స్టార్ట్ అయ్యామండి. దర్శనం చాలా ఈజీగా అయ్యింది. ఎందుకంటే ఈవినింగ్ కదండి, అప్పటికే మేము దర్శనానికి వెళ్ళేటప్పటికి 8:30 అట్లా స్టార్ట్ అయ్యాము. సో ఆ టైంలో కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది. ఈజీగా మ్యాక్సిమం ఇదిగోండి ఆల్రెడీ ఇప్పుడు మేము దర్శనానికి అది వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఈ మ్యాక్సిమం ఒక 1 అవర్లో దర్శనం అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా ఉంది. జీవితంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు ఏమాత్రం అవకాశం కుదిరినా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. వ్రతం కంపల్సరీగా చేయించుకోండి. ముందు రోజు వెళ్తే బెటరు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ మీరు ఫ్రెష్ అప్ అయిపోయి ఇమీడియట్గా మీరు వ్రతానికి వెళ్ళిపోవచ్చు. సో మేము ఆ ముందు రోజు సాటర్డే నైట్ వెళ్ళిన వీడియో అండి ఇది. మేము సాటర్డే నైట్ వెళ్ళాము. వెళ్తే అన్నీ చూసుకుంటా ప్రశాంతంగా అప్పుడు ఫ్రీగా ఉంటాం కాబట్టి ఒకసారి దర్శనం చేసుకొద్దామని వెళ్ళాము. ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఎవరు కూడా క్యాష్తో ఇక్కడ పని లేదండి. అన్నీ ఫోన్పేలు, గూగుల్ పేలతోనే పేమెంట్ చేయించుకుంటున్నారు. మీరు రూమ్స్ దగ్గర నుంచి, మీరు కొనే ప్రసాదాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఓన్లీ డిజిటల్ కరెన్సీనండి. ఓన్లీ ఫోన్పేలు, గూగుల్ పేలే కావాలి. అట్లాగే మీరు ఇందాక చెప్పడం మర్చిపోయిన, రూమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఆధార్ కార్డు ఒరిజినలే తీసుకురమ్మంటున్నారు. జిరాక్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఒరిజినల్ కార్డు తీసుకోమంటున్నారు. సో అందరూ కూడా ఒరిజినల్ కార్డు తీసుకుని వెళ్ళండి. ఇమీడియట్గా ఆ కార్డుని బట్టి మీకు తంబు వేయించుకుని రూమ్ ఇచ్చేస్తారు. తర్వాత మీరు ఇంకా దర్శనం టికెట్ కొనుక్కోవాలనుకున్నా, ఏది ప్రసాదాలు కొనుక్కోవాలన్నా ఏదైనా కానీ మీరు ఫోన్పే చేయాల్సిందే. అమౌంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ యాక్సెప్ట్ చేసిన ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ పెద్దగా పట్టించుకోవట్లేదు. అందరూ ఫోన్పే చేసేయమని చెప్తున్నారు. చేంజ్ లేదు, అది లేదు లేదని ఫోన్పేనే చేయమంటున్నారు. సో మనకు కూడా అదే బెటర్ కాబట్టి కొంతమందికి ఆ ఫోన్పే ఫెసిలిటీ అది లేని వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఫోన్పే వేరే వాళ్ళు చేసి అమౌంట్ వాళ్ళకి ఇచ్చి అట్లా ఇబ్బందులు పడుతున్నారు. సో అట్లా ఉండకుండా ఉండాలంటే మీరు ఫోన్పేలో అమౌంట్ ఉంచుకోండి, అకౌంట్లో అమౌంట్ ఉంచుకొని మీరు వెళ్ళండి.
మాకు దర్శనం అది ఈవినింగ్ 8కి వెళ్ళామండి. 9 కల్లా అయిపోయింది. వచ్చిన తర్వాత క్యాంటీన్‌కి ఎటు వెళ్ళాలి, ఫుడ్డు సమస్య, ఎక్కడ తినాలి, ఎక్కడ తినాలి అని వాళ్ళని వీళ్ళని అంతకుముందు చూసాం కానీ ఇప్పుడు అంతా మారిపోయిందండి. అంతా కొత్తగా ఉంది. సరే ఎట్లాగో మొత్తానికి కనుక్కొని వెళ్ళాము. ఎంట్రన్స్‌లోనే ఉంది క్యాంటీను. స్టార్టింగ్‌లో చూసాము, అది కాదు ఇంకా వేరే ఉందేమో అనుకున్నాం. లాస్ట్‌కి చూస్తే అదే అన్నారు. మళ్ళీ అక్కడ క్యాంటీన్‌కే వెళ్ళామండి. అక్కడ వచ్చేసి ఇది రైస్ అండి. రైస్ వచ్చేసి 120 రూపీస్ తీసుకున్నాడు. బాగుంది, చాలా బాగా పెట్టాడు. అక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువే అయినా కానీ టేస్ట్ చాలా బాగుంది. పర్లేదు, తినొచ్చు. అందరూ కూడా అక్కడ హ్యాపీగా ఫుడ్ తినొచ్చండి. బాగానే ఉంది. చేసిన తర్వాత ఇంకా మేము వెళ్ళిపోయి నైట్ రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6కి లేచి వచ్చేసామండి. ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా లేచి 6 కల్లా వ్రతం దగ్గరికి వచ్చాము. ఇక్కడ వ్రతం దగ్గర టికెట్ తీసుకోవాలి. 300 రూపీస్, 1000 రూపీస్, 2000 రూపీస్ టికెట్స్ ఉంటాయి వ్రతానికి. 2000 రూపీస్ అయితే స్వామివారికి గర్భగుడికి చాలా దగ్గరలో చేపిస్తారు. అట్లా కొంచెం డిస్టెన్స్. ఇది 300 అయితే కొంచెం మండపాల్లో చేపిస్తూ ఉంటారు. ఎక్కువగా 300 రూపీస్ చాలామంది చేయించుకుంటూ ఉంటారు. ఇట్లా వ్రతం మాకు స్టార్ట్ అయిందండి. వ్రతం స్టార్ట్ అయ్యి 6కి స్టార్ట్ అయితే 7:30 కల్లా మాకు వ్రతం పూర్తి అయిపోయిందండి. అందరూ కూడా చాలా బాగా అక్కడ పూజారులు కూడా కథలు అవి చెప్తారు. 5 కథలు చెప్తారు. మ్యాక్సిమం ఎట్లా చూసుకున్నా ఒక 1 అవర్ ఉంటుందండి అక్కడ వ్రతం. మీరు వ్రతానికి చేయించుకుందాం అనుకున్న వాళ్ళు కొబ్బరికాయలు కంపల్సరీగా మీ ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ చాలా కాస్ట్. 5 కొబ్బరికాయలు పట్టుకెళ్ళండి, సరిపోతాయి. 5 కొబ్బరికాయలు పట్టుకెళ్తే వాళ్ళు 3 కానీ 5 కానీ మీకు అక్కడ వ్రతం దగ్గర పెట్టమంటారు. మీ ఇష్టం. మీరు 3 పెట్టారంటే ఇంకొక 2 కొబ్బరికాయలు మీరు దేవుడి దగ్గర కొట్టుకోవచ్చు. ఆ విధంగా ఇప్పుడు అక్కడ చూసారా, టేబుల్స్ అవి వేశారు. మోకాళ్ళ నొప్పులు అది ఉన్న వాళ్ళకి, పాపం కింద కూర్చొని ఏజ్డ్ ఉండే వాళ్ళకి చైర్స్ అవి వేసి టేబుల్స్ వేసి పెట్టారండి. అది మంచి ఆలోచన, బాగానే పెట్టారు అది. కాకపోతే అక్కడ ఏంటంటే కొంతమంది యంగ్ కపుల్స్ కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటున్నారు. ఏజ్డ్ వాళ్ళు పాపం అక్కడ ఫిల్ అయిపోయింది అని చెప్పి కింద కూర్చుంటున్నారు. అది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బాగుండేది. లేదంటే అక్కడ ఎవరన్నా ఒకరు పర్టికులర్గా ఉండి మీరు ఇక్కడ కూర్చోకూడదు, మీరు వాళ్ళు సీనియర్ సిటిజన్స్కి మాత్రమే ఇది పెట్టాము అని చెప్పేసి అట్లా కూర్చోబెడితే కొంచెం బాగుండేది. సో అయినా కానీ ఏదో అడ్జస్ట్ అయ్యి అందరూ బాగానే కూర్చుని వ్రతం చేయించుకుంటున్నారండి. చాలా బాగా చేశారు. బ్రాహ్మణులు కూడా, మనకి పూజారులు కూడా చాలా చక్కగా కథలు వివరిస్తారు. ఎక్సలెంట్గా చెప్తారండి. అంత క్లారిటీ చాలా బాగా అర్థమైంది మాకు. ప్రతిదీ కూడా వివరంగా చెప్తారు. మీరు ఏం కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు. మీరు తీసుకెళ్ళవలసింది బయటని అన్నీ వాళ్ళే ఇస్తారు. మీరు తీసుకెళ్లాల్సింది 5 కొబ్బరికాయలు, కుదిరితే ఒక డజన్ కానీ అరటిపళ్ళు. ఇవి మాత్రం కంపల్సరీగా పట్టుకెళ్ళండి. అక్కడ మాకు తెలియక మేము అరటిపళ్ళు పట్టుకెళ్ళలేదు, కొబ్బరికాయలు పట్టుకెళ్ళాం. కానీ అక్కడ తీసుకుందాం అనుకున్నాం, ఏదో మర్చిపోయాము. కొబ్బరికాయలు అయితే మేము ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్ళాము. అక్కడైతే చాలా కాస్ట్ అండి. ఒక కాయ వచ్చేసి 70 రూపాయలు, 80 రూపాయలు అమ్మేస్తున్నారు అక్కడ. సో మీరు డబ్బులన్నీ కూడా దానికి అనవసరంగా టికెట్ 300 పెట్టి తీసుకుంటే మీరు కొబ్బరికాయలకి 400, 500 అయిపోతుంది. సో బెస్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కొబ్బరికాయలు ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళండి. మనకి ఇంటి దగ్గర ఒక 30 రూపీస్, 40 రూపీస్కి మనకు దొరికేస్తాయి. అవి తీసుకుని వెళ్ళండి. అరటిపళ్ళు తీసుకుని వెళ్ళండి. హ్యాపీగా వ్రతం చేయించుకుంటారండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అమౌంట్ ఎప్పుడు కూడా మీరు ఫోన్పేలో అమౌంట్ పెట్టుకుని వెళ్ళండి. అక్కడ ఇబ్బంది పడకుండా ఉంటారు. లేదంటే చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం డిజిటలైజేషన్ చేసేసారు అక్కడ అంతా కూడా. చాలా బాగుందండి అది విషయం. ఇది వ్రతం చేశారండి. ఇగో ఈ విధంగా చాలా బాగా చేయించారు వ్రతం అంతా కూడాను. మేము వ్రతం చేసిన తర్వాత మాకు ఎర్లీగా అయిపోయింది కాబట్టి ఇక అన్నప్రసాదానికి అది వెళ్ళలేదు. అన్నప్రసాదానికి అది వెళ్ళేటట్టు అయితే కూడా మీకు ఆల్రెడీ మార్నింగ్ మాకు వ్రతం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు అన్నప్రసాదం అంటే టిఫిన్స్ అవి పెడుతున్నారు. మీరు కావాలనుకుంటే అది అయిన తర్వాత టిఫిన్స్ అవి చేసి అప్పుడు వెళ్ళిపోవచ్చు. మీరు ప్రసాదాలు అవి తీసుకుని కొంతసేపు చూసుకుని అన్నీ చూసుకున్నాక షాపింగ్స్ అవన్నీ చూసుకుని వెళ్ళొచ్చు. మాకు 8:30 అలా 8:30, 9 కల్లా మాకు అయిపోయిందండి. మొత్తం అంతా అక్కడ తిరిగి చూసుకున్నాము. అక్కడ ప్రసాదాలు అవి పెడుతుంటే ఇంకా ప్రసాదాలు అవి తీసుకుని 2 ప్రసాదాలు పెడతారండి. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు, అందరికీ ఫేమస్. ఇంకా అది జీవితంలో ఒకసారైనా తినాలి అనే ఇది ఉంటుందన్నమాట. అంత టేస్ట్. మన తిరుపతి లడ్డు ఎంత ఫేమస్సో ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి అంత ఫేమస్ అండి. చాలా టేస్ట్ ఉంటుంది.
మా మిసెస్కి అయితే చాలా ఇష్టం అండి. ఎప్పుడు వెళ్ళినా సరే, ఎవరు వెళ్ళినా సరే నేను ఆ ప్రసాదం తెప్పించుకోవడానికి ట్రై చేస్తాను. మా అందరికీ కూడా, మా పిల్లలు మేము అందరూ చాలా ఇష్టంగా తింటాం అది. మరి ఆ మహిమో ఏమో, లేకపోతే వాడు చేసే విధానం అలా ఉంటుందో తెలియదు కానీ ఎక్సలెంట్ టేస్ట్ అండి. అందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కువ తెచ్చుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది. బంగి అని చెప్పేసి ఇంకొక మైసూర్ పాక్ లాంటిది ఒకటి చేసిస్తున్నారు, అది కూడా టేస్ట్ బాగుందండి. నేను టేస్ట్ చూడటం కోసం యాక్చువల్గా అది తీసుకున్నాను. అది ఇది ప్లస్ ప్రసాదాలు తీసుకున్నాము. చాలా బాగుందండి. అక్కడ మెయిన్గా చెప్పేది ఏంటంటే, మీకు ఇవి 3 పాయింట్లు. అమౌంట్ వచ్చేసి ఫోన్పేలో పెట్టుకోండి, ఆధార్ కార్డు ఒరిజినల్ కంపల్సరీగా తీసుకెళ్ళండి. తర్వాత రూమ్స్ కోసం కొంచెం కుదిరితే ఆన్లైన్లో బుక్ చేసుకోండి, మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. లేదు మేము అక్కడికి వెళ్ళిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మీరు కొంచెం ఎర్లీగా వెళ్ళి, లేదంటే బిఫోర్ డే వెళ్ళారంటే, బిఫోర్ ఈవినింగ్ కల్లా అక్కడికి వెళ్ళారంటే ఏదో రకంగా మీకు రూమ్ అయితే దొరుకుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఉన్నందులో రూమ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. చిన్న చిన్న మెయింటెనెన్స్ అది లోపల తప్ప మిగతా అంతా కూడా బాగానే ఉంది. మేము ఎందుకంటే ఇట్లాంటి ఇబ్బందులు పడ్డాము మేము, అందుకని మీకు చెప్తున్నాం అట్లాంటి ఇబ్బందులు పడకూడదని. కార్ ఓన్ వెహికల్ వేసుకెళ్ళే వాళ్ళకైతే పెద్ద సమస్యలు ఏమి ఉండకపోవచ్చు. ఇంకా మీరు కిందే టోల్ ఫీజు 50 రూపీస్ తీసుకుంటాడు, డైరెక్ట్గా పైకి వెళ్ళగానే మీకు స్టార్టింగ్లోనే రూమ్స్ అవి దొరుకుతాయి చెప్తారు అక్కడ. ఒక ఇంతకుముందు ఉండే ప్లేస్ కంటే కూడా కొంచెం దారిలోనే, మీరు పైకి వెళ్ళే దారిలోనే మీకు అక్కడ రూమ్స్ కోసం అది అని చెప్పేసి ఒక ఆఫీస్ కట్టారు. అక్కడే మీరు రూమ్స్ తీసేసుకొని మీ రూమ్ ఎక్కడైతే అక్కడికి వెళ్ళిపోయి అక్కడే పార్క్ చేసుకుని దర్శనానికి వెళ్ళి రావచ్చు. ఈవినింగ్ మార్నింగ్ వ్రతం చేయించుకోవచ్చు. ఇది హ్యాపీగా ఉంటుంది ఈ ప్లానింగ్ అయితే. మీరు అదే రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళారంటే మీరు వెళ్ళేటప్పటికే 7, 8 అవుతుంది. మీరు ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ తీసుకుని వ్రతానికి వెళ్ళి ఎటు కాకుండా కొంచెం ఇబ్బంది పడతారు. సో ఎప్పుడైనా వ్రతం చేసుకుంటాకి వెళ్దాం అనుకున్న వాళ్ళు బిఫోర్ డే వెళ్ళండి. వెళ్తే మీకు ప్రశాంతంగా ముందు రోజు దర్శనం చేసుకోవచ్చు. తర్వాత రోజు కూడా దర్శనం వ్రతం అన్నీ చేయించుకుని మీకు దూరం నుంచి వెళ్ళే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడ కూడా ఒక రోజు స్టే చేస్తే చాలా మంచిది. సో ఈ విధంగా మేము అంతా వ్రతం అది చేయించుకుని వచ్చామండి. మీరు కూడా ఎప్పుడైనా కానీ మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి. వ్రతం చేయించుకుంటే చాలా మంచిది. నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసిన విషయమే. నేను యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అదే. అక్కడ చాలామందిని చూసా, పాపం అమౌంట్ తెచ్చుకుంటున్నారు చాలామంది. వాళ్ళకేమో ఫోన్పే ఫెసిలిటీ లేదు, వాళ్ళకేమో కంపల్సరీ ఫోన్పే చేయమంటున్నారు. క్యాష్ కౌంటర్ క్లోజ్ చేసేసారు. అలాంటప్పుడు పాపం వాళ్ళు ఎవరు ఫోన్పే, వాళ్ళు క్యాష్ ఇచ్చి మాకు కొంచెం ప్రసాదాలు తీసుకొని పెట్టండి అలా ఎలా అని చెప్తుంటే అది కొంచెం బాధగా అనిపించింది. కానీ మంచి ఉద్దేశంతోనే పెట్టారు దేవస్థానం వాళ్ళు. కాకపోతే అందరికీ తెలియదు ఇది ఇంకా ఇట్లా చేయాలి, ఇట్లా ఉంది అని తెలియదు కదా. సో అందుకనే నేను చెప్దామనే చిన్న ప్రయత్నం. రూమ్స్ ఒకటి మెయిన్ చెప్పుకోవాల్సింది, నేను ఎన్నిసార్లు చెప్పినా ఇదే. రూమ్స్, అమౌంట్ ప్లస్ ఫుడ్కి వచ్చేసి ఒకటే క్యాంటీన్ ఉంది. కొండపైన ఒకే క్యాంటీన్ ఉందండి. మీరు ఎక్కడ తిందామన్నా ఇంకా అవకాశం లేదు, ఒకటే క్యాంటీన్. అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ అన్నీ దొరుకుతున్నాయి. ఫుడ్ ఉంది, రైస్ తినే వాళ్ళకి రైస్ ఉంది, టిఫిన్ వాళ్ళకి టిఫిన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ, అయినా పర్వాలేదు. కాస్ట్ ఎక్కువైనా టేస్ట్ బాగుంది. మేము 2 పూటలు అక్కడే తిన్నాం. తర్వాత రోజు మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా టిఫిన్ అక్కడే బాగుందని చెప్పేసి మేము అక్కడే టిఫిన్ కూడా చేసి వచ్చేసాము. తర్వాత మిగతా అన్ని గుళ్ళల్లోనూ ఇప్పుడు శ్రీశైలంలో కానీ లేకపోతే తిరుపతిలో కానీ పెట్టినట్టుగా ప్లాస్టిక్ని కూడా ఇక్కడ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్తోనే వాటర్ సేల్ చేస్తున్నారండి అక్కడ, అవే తాగాల్సి వస్తుంది. సో మిగతా గుడిలా ఇక్కడ కూడా కొంచెం ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుండేది. సో ఇదండి విషయం. ఈ విధంగా మొత్తం మా దర్శనం అంతా ఈ విధంగా అయిందండి. దర్శనం అయింది, చాలా హ్యాపీగా ఆ రోజు అంతా చూసుకుని తర్వాత వ్రతం అంతా ఇలా పూర్తయిన తర్వాత మేము గుడి యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా అన్నీ చూసామండి. చూసిన తర్వాత ప్రసాదాలు అవి తీసుకుని ఇంకా బయలుదేరాము. ఇది గుడి ప్రాంగణంలోనే ఉందండి. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది గడియారం, అది టైం అది చూసేవాళ్ళంట. దీన్ని బేస్ చేసుకుని పూర్వకాలంలో దీన్ని మరి వాళ్ళు ఎట్లా చూసేవాళ్ళు అనేది మాకు అర్థం కాలేదు. ట్రై చేసాం కానీ పిల్లలు అడిగారని మాకు అర్థం కాలేదు. అక్కడ ఏదో రాశారు అని అర్థం కాలేదు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం చూడాలి. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీగా అందరికీ షేర్ చేయండి. ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేశానండి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని మీరు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుని అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.